కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 30వ సంకీర్తన 6వ వచనం. నేనెన్నడూనూ కదలనని నా క్షేమ కాలమున అనుకుంటిని. ప్రియులరా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఎన్నడూ కదిలించబడవా. ప్రియులరా, నీవు అనే పదం 30వ సంకీర్తనలో 7 సార్లు కనబడుతుంది. దేవుడు తన పట్ల జరిగించిన కార్యములను బట్టి దావీదు ఆయనకు స్తుతి చెల్లిస్తున్నాడు. నేడు నీవు అలాగూ చేస్తున్నావా? ప్రియులారా, చాలాసార్లు మనం ప్రార్థన అన్నిటినీ మార్చును అనే శీర్షిక చూస్తాం. అది వాస్తవమే. ప్రార్థన అన్నింటినీ మారుస్తుంది. స్తుతి అన్నిటినీ మార్చును అనే శీర్షిక కూడా చూస్తాం. అది కూడా వాస్తవమే. దేవుణ్ణి స్తుతించడం ద్వారా మన వైఖరి, మన దృక్పథం సంపూర్ణముగా మారిపోవడం ఆశ్చర్యకరం. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగం 6వ వచనం 30వ సంకీర్తన గమనిస్తే దావీదు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నేనెన్నడూనూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటిని. ప్రియులారా, దీనత్వము లేని అభివృద్ధి ఆపదకు దారితీస్తుంది. ఎందుకు? మనము దేవునితో ఉన్నామనే ఆలోచనను విడిచి మనకున్న వాటిపైనే మనం అత్యాసక్తి చూపుతున్నాం. తన అభివృద్ధిలో దావీదు తాను కదలను అని అన్నాడు. ఆ వెంటనే తాను కదిలించబడే అవకాశం ఉందని కూడా అన్నాడు. ప్రియులారా, తన అభివృద్ధి తనకు క్షేమాన్ని కలిగించదని అన్నాడు. నేను లేక నాకు అని అనడం మాని నీవు అని అనడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, అతడు తన చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించాడు. నీవు శత్రువుని జయించావు. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ప్రియులారా, నీవు నా ప్రార్థనకు జవాబిచ్చితివి. నీవు నన్ను స్వస్థపరిచితివి. పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు దావీదు కొరకు కొన్ని అద్భుత క్రియలు జరిగించాడు. ఆయన అతని శత్రువును ఓడించి అతని ప్రార్థనకు జవాబిచ్చి అతని జీవితాన్ని కాపాడి అతన్ని స్థిరపరిచాడు. ప్రియులారా, ఆ తరువాత ఆయన అతనికి సంతోషాన్ని అనుగ్రహించాడు. నేడు నీ జీవితం రూపాంతరం చెందాలని కోరుకుంటున్నావా? నేను అను మాటను విడిచి నీవు అను మాటను ఉపయోగించి దేవుడు చేసిన కార్యమును బట్టి ఆయనను దీన హృదయముతో స్తుతిందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి. ఈ దినమంతా కూడా మీ కృపాక్షేమములు మా అందరి వెంబడి ఉంచండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి నాయన. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యంలోనూ ప్రయాణములలోనూ తోడుగా ఉండండి. కృపగలిగిన దేవా, నాయన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. కృపగలిగిన తండ్రి, నాయన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచిన బిడ్డలను దీవించండి.
నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని, తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.